తెలుగు సినిమా స్థాయి ఇప్పుడు పూర్తిగా అయితే మారిపోయింది భయ్య. ఇప్పుడు టార్గెట్ 1000 కోట్లు. ఇలాంటిదే కాకుండా స్కేల్ పరంగా హాలీవుడ్ సినిమాలకు పోటీ ఇచ్చేలా తయారవుతున్న టాప్ 5 తెలుగు మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం అయితే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఒక లైక్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చి 'ఎస్ఎస్ఎంబి 29'. ఈ సినిమా గురించి చెప్పాలంటే మొదటగా చెప్పాల్సింది రాజమౌళి గారు. 'త్రిబులర్', 'బాహుబలి' లాంటి మాసు బ్లాక్ బస్టర్ ఇచ్చిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో కలిసి 'జంగిల్' అడ్వెంచర్ థ్రిల్లర్ చేస్తూ ఉన్నాడు. మల్టిపుల్ కంటిన్యూస్ షూట్ అవ్వబోతున్నది. ఇండియాలో కాకుండా విదేశీ మార్కెట్ల కోసం స్పెషల్‌గా అయితే స్క్రిప్ట్ డెవలప్ చేస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ఇంకా రాలేదు కానీ ఇండస్ట్రీలో ఈ ప్రాజెక్ట్ మీద మాసివ్ బజ్ అయితే ఉంది. టార్గెట్ మటుకు 1000 కోట్లు అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. సెకండ్ వన్ వచ్చి 'ఏఏ 22'. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న ఈ సినిమా మీద పాన్ ఇండియా లెవెల్ అయితే హైప్ ఉంది. 800 కోట్ల బడ్జెట్ యానిమేషన్, సైఫై టచ్ ఇచ్చి లోకల్ మాస్ కథ కాదు. సూపర్ స్కేల్ యూనివర్స్ అని చెప్పాలి. 'పుష్ప 2' తర్వాత బన్నీ క్రేజ్ బాగా అయితే పెరిగిపోయింది. ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. ఇదంతా కలిపి బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే హై వాల్యూమ్ బిజినెస్ అయితే జరగడం ఖాయమని చెప్పొచ్చు. థర్డ్ వన్ వచ్చి 'సలార్ 2'. పార్ట్ 1 మాత్రం 600 కోట్లకు పైగా అయితే వసూలు చేసింది. 'కేజీఎఫ్' యూనివర్స్ అయితే కనెక్ట్ అవుతుంది. ఇంకా రివీల్ కానున్నా ఇది 1000 కోట్ల కలెక్షన్‌కు సరిగ్గా బరిలో ఉందని ఇండస్ట్రీ వర్గాలైతే చెబుతున్నారు. ఫోర్త్ వన్ వచ్చి 'కల్కి 2'. పార్ట్ 1 ఆల్రెడీ ప్రూవ్ దట్ ఇట్స్ నాట్ ఏ రెగ్యులర్ ఫిల్మ్. ఈ సినిమాల్లో టైమ్ ట్రావెల్, మైథాలజీ, సైఫై అన్నీ మిక్స్ చేసిన గ్రాండ్ కాన్సెప్ట్ ఇది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపిక, ప్రభాస్ ఇది స్టార్స్‌తో నిండిన సినిమా. లాస్ట్ వన్ వచ్చి 'స్పిరిట్'. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమా ఇంటెన్స్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా అని చెప్పాలి. అర్జున్ రెడ్డి, అనిమల్ లాంటి సినిమాలకు బెంచ్ మార్క్ ఇచ్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు ఇప్పుడు ప్రభాస్ ను అసలైన సైకలాజికల్ డైమెన్షన్ లో అయితే చూపించబోతున్నాడు. ఇది యూత్, మాస్ లాంటి అన్ని సెగ్మెంట్లు అయితే కనెక్ట్ అవ్వచ్చు. ఇంతకీ ఈ 5 సినిమాల స్కేల్, బడ్జెట్, స్టార్డమ్ మరియు డైరెక్షన్ స్టైల్ చూస్తే ఇవన్నీ కలిపి టాలీవుడ్ వరల్డ్ స్టేజ్ కి తీసుకెళ్లే ప్రాజెక్ట్ అని అయితే చెప్పాలి. మీకు ఈ 5లో అయితే ఏ మూవీ మోస్ట్ హైప్డ్‌గా అయితే అనిపించింది? కింద కామెంట్‌లో అయితే చెప్పండి భయ్యా. అదే విధంగా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.